యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. ఈ యొక్క సమయము నీది ప్రవ్వా, మాట్లాడేవాడివి నీవు తండ్రి. ఏవా మనుషులెవ్వరూ మాట్లాడినట్లుగా కాదు, కానీ ప్రవ్వా నీవు మాట్లాడి మా హృదయాలకి ఏది అవసరమో ప్రవ్వా అది నువ్వు దయచేయవలసిందిగా ప్రవ్వా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా మమ్మల్ని హెచ్చరించండి. నీ రెండంచెల వాడిగలిగిన ఖడ్గము మా లోపల గుండా వెళ్ళి ప్రవ్వా దేవా నీకు ఆయాసకరమైనవి మా నుండి దూరము చేయనుగా, కానీ ప్రవ్వా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. మేమెవరం కూడా ప్రవ్వా అటు ఇటు ఆలోచించకుండా, అటు ఇటు తిరగకుండా ప్రవ్వా కేవలం నీ వైపు దృష్టి ఉంచడానికి ప్రవ్వా మాకు సహాయం చేయమని ప్రవ్వా నేను ప్రార్థన చేస్తూ దేవా యొక్క సమయం అంతటిని కూడా నీకే సమర్పిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొంచి ఉన్నాము తండ్రి, ఆమేన్. గత కొద్ది వారాలుగా యోనా గ్రంథం నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. నేను కొన్ని వారాల క్రితము ప్రారంభించాను. ఏంటి అంటే ఏ శీర్షికన అంటే దేవుడు నిన్ను ఆటంకపరచినంతగా ప్రేమించినప్పుడు, వెన్ గాడ్ లవ్స్ యూ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటరప్టింగ్ యూ, నిన్ను ఆటంకపరిచినంతగా దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు అనేటువంటి శీర్షికన ఒక మొట్టమొదటి శర్మని మనం చూడటం జరిగింది. దేవుడు యోనాని ఎంతగా ప్రేమించాడు అంటే దేవుడు యోనాని పిలిచి నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళమంటే యోనా అక్కడి నుండి కాదని యొప్పేకి వెళ్ళి యొప్పే నుండి తార్షీషుకు వెళ్ళేటువంటి యోడని పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు వెళ్ళు అని చెప్పినటువంటి నినివే పట్టణము కేవలము 500 మైళ్ళ దూరంలో ఉంటే ఇతను మాత్రం పారిపోయి వెళ్ళాలనుకున్నటువంటి పట్టణము 2500 మైళ్ళ దూరంలో ఉంది. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తాన్ని చేయడమే చాలా సులువుగా ఉన్నా చాలా కష్టపడి దేవునికి వ్యతిరేకంగా చూడడానికి, దేవునికి వ్యతిరేకంగా పని చేయడానికి కొన్నిసార్లు మన జీవితంలో కష్టపడుతూ ఉంటాము. ఎంతో కష్టపడి పాపం చేయడానికి కష్టపడుతూ ఉంటాము. నిజంగా మన జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుడు చెప్పినటువంటి పని మనకి నచ్చినప్పుడు అది ఎంత సులువుదైనా కూడా దాన్ని చెయ్యము, కానీ ఎంతో కష్టపడి ఆయనకి వ్యతిరేకమైనటువంటి పని చేయడానికి మాత్రం కొన్నిసార్లు ప్రయాసపడుతూ ఉంటాము. కానీ దేవుని ప్రేమ మన యోనాని వెంటాడుతూనే ఉన్నింది. దేవుని ప్రేమ యోనాని విడిచిపెట్టలేదు. దేవుడు యోనాని అనేకమైనటువంటి ఆటంకాల ద్వారా వెంటపడుతూనే ఉండినాడు. యోనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా గాడ్ ఆల్సో, దేవుడు కూడా తన యొక్క బూట్లు వేసుకొని దేవుడు కూడా యోనా వెంట పరిగెత్తుతూ వెళ్ళడం ప్రారంభించాడు. గాడ్ స్టార్టెడ్ చేసింగ్ జోనా ఇన్ సిరీస్ ఆఫ్ ఇంటరప్షన్స్, ఇన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హీ హ్యాస్ కాజ్డ్ ఇన్ హిజ్ లైఫ్. అనేకమైనటువంటి దేవుడు ఆ యొక్క తుఫానును తీసుకొచ్చాడు. అంతే మాత్రమే కాకుండా ఆ యొక్క చీటి యోనా యొక్క పేరు మీదనే పడేటట్టు దేవుడు చేశాడు. అంత మాత్రమే కాకుండా తుఫాను ఇంకా ఎక్కువగా అయిపోయేటట్లు చేశాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు యోనాని తీసి సముద్రంలో వేసేంతగా ఆ యొక్క ఈవెంట్స్ అన్నీ తీసుకొచ్చాడు. గాడ్ చేజ్డ్ జోనా ఇన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. పాపము ఎలాంటిదంటే ఒక పిచ్చిది అనేటువంటి విషయాన్ని చూసాము. సిన్ ఈజ్ క్రేజీ అనేటువంటి విషయాన్ని చూసాము. యోనా అనుకున్నాడు నేను దేవుని దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. దాని యొక్క వాక్యంలో ఉంది, యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవలెనని. ఎక్కడికి పారిపోయి వెళ్ళగలమండి? ఎక్కడికి పారిపోయి వెళ్ళగలము? ఆయన కనుదృష్టి దేనినైనా చూడకుండా ఉండగలదా? ఆయన సమస్తము కూడా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు, సమస్తమును ఆయన సృజించినటువంటి దేవుడు. ఆయన నుండి మనం ఎక్కడికి పారిపోగలమండి? ఎంత వింతగా ఆలోచిస్తూ ఉన్నాడో యోనా. పట్టుకో చూద్దాం అనే ఆట దేవుడితో ఆడాలనుకున్నట్టున్నాడు. పారిపోవాలనని అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, పాపము ఎంత పిచ్చిదో పాపము అంతే నష్టం కలుగజేస్తుంది అనే విషయాన్ని చూసాము. యోనా జీవితంలో యోనాతో పాటు ఆ ఓడ ఎక్కిన వాళ్ళందరూ కూడా నష్టపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా నీళ్ళల్లో పడేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఓడను తేలిక చేయడానికి. కొన్నిసార్లు నీ యొక్క నా యొక్క అవిధేయతను బట్టి మన కుటుంబస్తులు నష్టపోతారు, మన యొక్క స్నేహితులు, మన యొక్క ప్రియమైన వారు నష్టపోతారు అనేటువంటి విషయాన్ని చూసాము. పాపము నీ ఒక్కదానితో ఆగదు, నీ ఒక్కడితో ఆగదు. ఇట్ కాస్ ఈవెన్ యువర్ పీపుల్ అనేటువంటి విషయాన్ని చూసాము. ఈరోజు ఆ విషయం నుండి 2వ సిరీస్లో విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. యోనా, దేవుడు, ఒక చేప.
అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. జోనా, గాడ్ అండ్ ఎ ఫిష్. ఈరోజు హౌ టు బీ లైక్ దిస్ ఫిష్ క్రిస్టియన్స్ అనేటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. చేప క్రైస్తవులాగా ఉండడం ఏంటి, ఎందుకు దేవుడు ఈ చేపని అక్కడ పెట్టాడు, ఆ చేప ఈరోజు మనకి ఏ విషయాల్ని నేర్పిస్తుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం నేర్చుకునబోతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. గొప్ప మత్స్యము ఒకటి వచ్చి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. చాలు. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఒక గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా. మొట్టమొదటిగా ఈ యొక్క చేప నుండి మనం నేర్చుకునేటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే, దేవుడు మనల్ని భరించేటువంటి క్రైస్తవులుగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క చేపకి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు అంటే, నీవు యోనాని మృంగాలి అని ఆజ్ఞాపించాడు. ఒకసారి ఆ యొక్క పరిస్థితి అంతటిని కూడా మనం ఆలోచించినట్లయితే, యోనా దేవుని యొక్క మాట వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు యోనాని ఒకవైపు వెళ్ళమంటే కాదు, నాకు నచ్చిన వైపు వెళ్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. యోనా ఎందుకు నినివే వెళ్ళను అన్నాడంటే, ఆ నినివే పట్టణస్థులు, ఆ సిరియనులు ఇశ్రాయేలులకి శత్రువులు కాబట్టి ఆ యొక్క శత్రువుల దగ్గరికి నేను వెళ్ళను అనేటువంటి ఆ యొక్క నిర్లక్ష్యంతో, ఆ యొక్క అయిష్టతతో, నేను వెళ్ళను దేవా అక్కడికి, నేను తార్షీషుకు వెళ్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎటువంటి వ్యక్తిగా యోనా ఉన్నాడంటే, నేను చచ్చిపోవటానికన్నా సిద్ధపడతాను కానీ సారీ మాత్రం చెప్పను అనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్నాడు. యాక్చువల్లీ యోనా చెప్తూ ఉన్నాడు ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఏమనంటే, నా వల్లనే ఇది వచ్చింది, నేను దేవుని మాట వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను అనే విషయం చెప్పాడు. కానీ దేవా, ఈ తుఫాను వచ్చింది, నా వల్ల వచ్చింది, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, ఈ తుఫానుని ఆపివేయి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అనేటువంటి తగ్గింపు మనసులోనికి మాత్రం ససేమిరా రానంటున్నాడు అనమాట. హీ ఈవెన్ చూస్ టు డై రాదర్ దాన్ టు రిపెంట్. నేను చచ్చినా పర్వాలేదు కానీ నేను సారీ చెప్పను, నేను చచ్చినా పర్లేదు కానీ నేను తగ్గించుకోను అనేటువంటి వ్యక్తి కోసము దేవుడు ఈ యొక్క చేపను చెప్తున్నాడు, అతన్ని మింగు అని చెప్తూ ఉన్నాడు. అతన్ని మింగి అతన్ని భరించమని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. God wants us to be a bearing people, a bearing person. దేవుడు నిన్ను నన్ను క్రైస్తవులుగా భరించేటువంటి వాళ్ళుగా ఉండాలి అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాడు. బహుశా చేపకి నాలాంటి మాట్లాడే స్వభావం ఉంటే బహుశా చేప కూడా ఇలా అడుగుండేదేమో నాకు తెలీదు. ఏంటి దేవా, ఈయన కోసమా, ఈ వ్యక్తి కోసమా నువ్వు నన్ను తగ్గించుకోమని చెప్పేది, ఈయన కోసమా నువ్వు నన్ను గమ్ముగుండమని చెప్పేది, ఈయననా నన్ను భరించమని చెప్పేది, అసలు నేను ఈ భరించను దేవా, ఇంకెవరినన్నా చెప్పు భరిస్తానేమో కానీ ఆ ఒక్క వ్యక్తిని మాత్రం చెప్పొద్దు. బహుశా అటువంటి జవాబునిచ్చుండే వాళ్ళమేమో మనకి తెలియదు. కానీ ఈ యొక్క మత్స్యము మాత్రము యోనాని దేవుడు మృంగు అని చెప్పిన వెంటనే మృంగివేయడాన్ని మాత్రం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనము. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమించుటకును బద్ధులమై ఉన్నాము. చాలు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమనుందండి ఇక్కడ? భరించుటకు బద్ధులమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేన్ని భరించుటకు అని చెప్తుందంటే, వాళ్ళ యొక్క మంచిని మనం భరించడానికి, వాళ్ళలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని మనం భరించడానికి అని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. కానీ బలహీనుల యొక్క దౌర్బల్యమును మనము భరించడానికి. కొంతమంది మన జీవితాల్లో ఉంటారు. నాతో పాటు ఇది మీరు ఏకీభవిస్తారనుకుంటున్నాను. ఎటువంటి వాళ్ళు మన జీవితంలో ఉంటారు అంటే, వాళ్ళని చూస్తేనే మనకు కంపరం వస్తుంది అనమాట, వాళ్ళని చూస్తేనే చికాకు పుడుతుంది అనమాట.
వాళ్ళు లోపలికి వస్తే మనం బయటికి వెళ్ళాలనుకుంటాము, వాళ్ళు బయట ఉంటే మనం లోపలికి వెళ్ళాలనుకుంటాము. వాళ్ళని అస్సలు భరించలేమన్నమాట. నిన్ను చూస్తే నా ఒళ్ళంతా జర్రులు బాలుతుంది, తేలు బారినట్టు అనిపిస్తుంది. ఫేమస్ డైలాగ్ అనిపిస్తుందా అండి? కొన్నిసార్లు అలాంటి భరించలేనటువంటి అసహనంలో కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ఎవరినైనా అలా అనుకుంటూ ఉన్నావా? దేవా, ఎక్కడ దొరికింది ఏమో నాకు, నా ప్రాణానికి నసలా దొరికింది, నా ప్రాణానికి ఒక ముళ్ళ కంపలాగా దొరికింది, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నా జీవితం అంతా దుర్భరం అయిపోయింది, ఈ లేకపోతే నా జీవితం ఎంత బాగుంటుంది. ఎన్నిసార్లు ఇలాంటి ఫేమస్ డైలాగులు నీ జీవితంలో మాట్లాడుకున్నావు? ప్రేమవంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనగా, చాలాసార్లు మన జీవితంలో మనం చేసుకునేది ఏంటి అంటే, మన యొక్క బలమును బట్టి, మనకున్నటువంటి గుడ్ క్వాలిటీస్ని బట్టి, నాకు నేనే చాలా మంచి వ్యక్తిని అనేటువంటి నీకున్నటువంటి సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్ని బట్టి నీ జీవితంలో పక్కవారిని భరించలేనటువంటి వ్యక్తిగా మారిపోతూ ఉన్నావు. అసహనము. కొన్నిసార్లు సంఘములో, చర్చిలోకి వచ్చినప్పుడు కూడా ఒకళ్ళంటే ఒకరికి పడకుండా కొన్నిసార్లు జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాము. ఒక దైవజనుడు రాస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. నాకు ఆ స్టేట్మెంట్ చాలా నచ్చింది. మనమందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము. అయితే అందులో వింతేంటి అని అడుగుతారేమో. మన అందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము, కానీ మనం అందరము కలిసి వెళ్తాము. మనమందరము కలిసి వెళ్తాము. నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత నాకు పలానా టీనా నచ్చదు, నాకు పలానా బ్లెస్సీ నచ్చదు, ఇక్కడ కూడా పరలోకంలో ఏముందా అని నువ్వు అనుకోవడానికి లేదు. వి ఆల్ టుగెదర్ విల్ గో టు హెవెన్. అందుకే ఈరోజు మనలందరినీ కూడా దేవుని యొక్క వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఎవరినన్నా భరించలేకుండా ఉన్నావా? అసహ్యం వేస్తుందా? కోపం వేస్తుందా? చికాకు అనిపిస్తుందా? ఇక ఎన్నాళ్ళు భరించాలి, నేను ఎందుకు భరించాలి అని అనుకుంటున్నావా? ఎందుకు భరించాలి అన్నదానికి జవాబు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయడానికి బద్ధులమై ఉన్నాము కాబట్టి మనము ఒకరినొకరము భరించుకోవాలి. వారి యొక్క బలహీనతల్ని మనం భరించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇట్స్ సో ఈజీ వెన్ దే ఆర్ గుడ్. మంచి వాళ్ళని భరించడం పెద్ద కష్టం అనిపించదు. కానీ నీకు కోపం అనిపించిన వాళ్ళని, వాళ్ళు దానికి అర్హులు కూడా కాదు అన్నప్పుడు కూడా నువ్వు వాళ్ళని భరించాల్సి వచ్చినప్పుడు, అది దేవుడు నీ నుండి కోరుకునేటువంటి సహనము. సమ్టైమ్స్ ద ఉమెన్ ఫీల్, గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు నా భర్త ఇట్లా చేస్తున్నాడు? ఏమైనా బుర్రుందా? ఏం జరుగుతుంది? ఏమవుతుంది నా జీవితంలో? ఎంతకాలం భరించాలి నేను అని అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు భార్య గురించి భర్త అనుకుంటూ ఉంటాడు, ఏమి నసపెడుతుంది నన్ను, ఎక్కడ దొరికింది నాకు ఈ రాక్షసి అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము ఈ మాటలు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎంతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించబద్ధులమై ఉన్నాము. అందరం కూడా చెప్దామా? నేను భరించేవాడిగా, భరించేదానిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎక్కడ భరించాల్సి వస్తుందో అని ఎవరు ఆమేన్ అని చెప్పట్లేదు. ఆమేన్, ఆమేన్. అవునండి. ఎందుకు భరించాలి అంటే, యేసయ్య నిన్ను నన్ను భరించాడు. ఒకసారి కూర్చొని యేసయ్య నిన్ను ఎందుకు భరించాలి అన్న దానికి రీజన్స్ రాసుకుంటూ పోతే, ఏమి రీజన్స్ నీలో ఉన్నాయని యేసయ్య నిన్ను భరించాడు. ఎన్నిసార్లు బహుశా ఆయనకిచ్చినటువంటి మాట నువ్వు నెరవేర్చకుండా అలసత్వం చూపించుంటావేమో. ఎన్నిసార్లు ప్రభువా నేను ఇంకా కోపపడనయ్యా, కోపం నాలో నుండి తీసేయ్యా, ఆ సిస్టర్ గురించి ఇలా అనుకోనయ్యా, ఆ బ్రదర్ గురించి ఇలా అనుకోనయ్యా అని ఎన్నిసార్లు మాట ఇచ్చి మళ్ళీ తిరిగి అదే కోపం, అదే భరించలేకపోవడంలోకి వెళ్ళుంటావేమో. ఎన్నిసార్లు యేసయ్య ఇదే లాస్ట్ టైం, ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా చేయనయ్యా అని చెప్పి అని ఎన్నిసార్లు మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోయావేమో. ఎన్నోసార్లు నువ్వు నీ వాక్యాన్ని మర్చిపోయావేమో చదవడము. ఎన్నోసార్లు నీ మోకాళ్ళు మోకరించడం మర్చిపోయాయేమో. అయినా యేసయ్య నిన్ను భరించాడా లేడా అండి? భరించలేదు అని ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గాడ్ బోర్ యు. యేసయ్య నిన్ను భరించాడు.
నీ అలసత్వాన్ని భరించాడు, నీ మాట మార్చే తనాన్ని భరించాడు, నీవు ప్రేమించలేని తనాన్ని భరించాడు, నీ యొక్క అపవిత్రత మరలా వెళ్ళే దాన్ని భరించాడు, నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క నిలువెచ్చని తనాన్ని భరించాడు. వాటన్నిటిని కూడా క్షమిస్తూనే ఇంకా నీకు అవకాశం ఇస్తూ యేసయ్య నిన్ను భరిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు భరించాలి అని నీకు అనిపిస్తే మరలా ఈ ప్రశ్నని గుర్తు చేసుకో, నిన్నెందుకు యేసయ్య కూడా భరించాలి? నేను చెప్తూ ఉన్నాను, ఇఫ్ గాడ్ చూజెస్ నాట్ టు బేర్ యూ, యూ విల్ బి ఫ్రైడ్ అవుట్. యేసయ్య నిన్ను భరించకూడదు అని ఒక్కసారి అనుకున్నాడంటే నూనెలో వేయించినట్లే అయిపోతావు నువ్వు. అండ్ ఐ హోప్ అండ్ ఐ నో వీ కెనాట్ బేర్ దాట్. దాన్ని నీవు నేను భరించలేము. అందుకే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలందరినీ కూడా నేను ఈ యొక్క చేప దృష్టాంతం నుండి మనలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనమే సంతోషపరచుకొనడం కాదు, కానీ భరించేవారిగా దేవుడు మనల్ని ఉండాలనుకుంటున్నాడు. ఈ యొక్క చేప, ఈ యొక్క యోనా యొక్క జీవితంలో ఒక రెస్క్యూవర్, ఒక కాపాడినటువంటి వ్యక్తిగా, ఒక కాపాడినటువంటి చేపగా ఈ చేపని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇట్ రెస్క్యూడ్ యోనాని కాపాడింది అది. బహుశా నీ జీవితంలో నువ్వు భరించలేనటువంటి వ్యక్తులు నీ జీవితంలో నీకు ఉన్నారని అనిపిస్తున్నారా? బహుశా యేసయ్య వాళ్ళని నువ్వు కాపాడాలని, ఆత్మీయంగా వాళ్ళు మళ్ళా దేవుని దగ్గరికి తిరిగి రావాలి అనేటువంటి ఆశతో యేసయ్య నిన్ను వాళ్ళ జీవితంలో పెట్టాడేమో. అందుకే ఈరోజు వాట్ ఎవర్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ థింకింగ్, గాడ్ దిస్ ఈస్ ఇరిటేటింగ్ మీ, ఇట్ ఈస్ ఇనఫ్, నేను భరించలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఈ అమ్మాయిని భరించలేను, ఈవెన్ నేను భరించలేను, ఈ వ్యక్తిని నేను భరించలేను, ఈ యొక్క నా ఉద్యోగంలో నా బాస్ని భరించలేను, నా తోటి ఉద్యోగస్తురాల్ని భరించలేను అనేటువంటి భరించలేని అసహనంతో నీవు నీ జీవితంలో ఉన్నావా? ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు భరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. వి షుడ్ బి లైక్ దీస్ ఫిష్ క్రిస్టియన్స్. ఈ యొక్క చేప క్రైస్తవుల్లాగా మనం ఉండాలి. ఏ విధంగా ఈ చేప ఆ యొక్క యోనాని భరించిందో దేవుని యొక్క మాట మీద, నీవు నేను మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, వ్యక్తుల్ని భరించబద్దులమై ఉన్నాము. రెండో విషయంలోనికి వెళ్దాము. మరలా యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. నేను యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మత్స్యముల గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉండినాను అనమాట. ఏం చేస్తాయి ఇవి, ఏంటి క్వాలిటీస్, ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు అని. ఈ మత్స్యాలు ఏం చేస్తాయంటే, అవి ఒక సీజన్ నుండి ఇంకో సీజన్ అప్పుడు అవి ఉన్న ప్లేస్ నుండి చాలా దూరంగా ఉన్నటువంటి ప్లేస్కి అవి మైగ్రేట్ అయిపోయి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఫిష్ నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఇట్ షోడ్ ఇమ్మీడియట్ ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి వెంటనే విధేయత చూపించింది, దేవునికి ఇన్స్టాంటేనియస్ విధేయత చూపించింది. బహుశా నాతో ఆలోచించండి, నేను ఇందాక చెప్పిన విషయాన్ని బట్టి బహుశా ఈ మత్స్యము జర్నీ ప్రారంభించిందేమో. నేను అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి అని తన జర్నీ తను ప్రారంభించుకొని వెళ్తూ ఉన్నిందేమో. God said, hey fish, go there. చేప నువ్వు అక్కడికి వెళ్ళిపో అని బహుశా దేవుడు ఆ యొక్క చేపకి ఆజ్ఞాపించాడు. ఆ చేప ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని దేవుడు వెళ్ళాలి మళ్ళీ నా ప్లేస్కి ఇమ్మీడియట్గా బయలుదేరింది. బహుశా నాకు తెలియదు, దేవుడు ఆ యొక్క చేపకి ఆజ్ఞాపించడానికి ముందు చేప తన కాలనీలో తన ఫ్రెండ్స్ అందరు కలిసి, యాక్చువల్లీ ఈ మత్స్యాలు, ఈ యొక్క వేల్స్ అనేవి ద లివ్ ఇన్ కాలనీస్, అంటే చిన్న గుంపులుగా అవి జీవిస్తాయి అన్నమాట. సో బహుశా ఈ మత్స్యం వాళ్ళ ఫ్రెండ్స్ మత్స్యాలు అన్ని చుట్టూ చేరి కబుర్లాడుకుంటా, వాటర్లో బాగా స్విమ్మింగ్ చేసుకుంటా హ్యాపీగా ఉండినాయేమో ఆ సాయంకాలం, నాకు తెలీదు. ఇమ్మీడియట్లీ గాడ్ చెప్పాడు, చేప నువ్వు అక్కడికి వెళ్ళాలి, యోనా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు. ఆ చేప వాళ్ళ ఫ్రెండ్స్ని, ఆ కాలనీని అంతటిని వదిలిపెట్టి బహుశా ఇమ్మీడియట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బిజినెస్. తన యొక్క రొటీన్లో ఎంతో హ్యాపీగా సంతోషంగా తను ఉన్నింది. కానీ దేవుడు చెప్పాడు, వెంటనే పరిగెత్తుకుంటా దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఆ చోటకి ఆ యొక్క చేప వెళ్ళిపోయింది. బహుశా అది కూడా జరిగిందో లేదో నాకు తెలీదు. బహుశా బై ద టైమ్
జోనా బోర్డెడ్ ద బోట్. యోనా ఆ యొక్క ఓడని, ఆ యొక్క షిప్ని ఎక్కిన మరుక్షణము దేవుడు బహుశా దానికి చెప్పాడేమో, దేవుడు బహుశా ఆ యొక్క చేపకు చెప్పాడేమో, కమ్ ఆన్ స్టార్ట్, కీప్ ఫాలోయింగ్ దట్ షిప్. ఎందుకేసయా? ఆ మత్స్యం ఏం అడగలేదు. నువ్వు ఆ షిప్ని ఫాలో అవ్వు అని చెప్పి దేవుడు చెప్పుంటే బహుశా అది ఫాలో అవ్వకుంటూ వెళ్ళింది. ఆ షిప్ ఎటు పోకుంటూ వెళ్తూ ఉంటే ఇది కూడా అటే పోకుంటూ వెళ్ళింది అనమాట. బహుశా కరెక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు దేవుడు చెప్పుంటాడు, కమ్ ఆన్ ఓపెన్ యువర్ మౌత్ అని చెప్పుంటాడు. ఎందుకు తెరవమంటావు దేవా అని చేప అడగలేదు. ఇట్ సెడ్ కమ్ ఆన్ ఓపెన్ యువర్ మౌత్. వెంటనే నోరు తెరిచింది. దేవుడు ఏం పని చేయమన్నాడో ఆ పని చేసింది. చేప దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఆజ్ఞకి ఇమ్మీడియట్ సత్వరమైనటువంటి ప్రతిస్పందనని ఆ యొక్క చేప దయచేసింది. బహుశా ఆ ప్లేస్లో ఈ జోనానే ఉండుంటే, బహుశా నువ్వు నేను ఉండుంటే వెళ్ళమంటావా? దేవా తప్పదంటావా? దేవా నువ్వు నాకేనా చెప్పేది, పక్కనున్న ఆ ఫిష్నా దాన్ని పిలవమంటావా, నన్ను కాదా? చేప బహుశా నిన్ను పిలుస్తున్నట్టున్నాడు. ఫాలో అవ్వమన్నావు షిప్ని, కరెక్టే, ఎక్కడి దాకా వెళ్ళాలి? దేవా ఫాలో అవ్వమన్నావు షిప్ కరెక్టే, ఎందుకో చెప్పరాదు? చెప్తే వెళ్తానులే, చెప్తే పోయేదేముంది, చెప్పు దేవా. దేవా నోరు తెరవమన్నావు, ఎందుకు? ఇవన్నీ ఏమి ఆ యొక్క మత్స్యము ఎదురు మాట ప్రశ్నించలేదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా వెంటనే పాటించింది. దట్ ఈజ్ లైక్ బీయింగ్ ఫిష్ క్రిస్టియన్స్. చేప క్రైస్తవుల్లాగా ఉండడం అంటే అదే ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞకి, నీ సంఘ కాపరి నీకు ఇచ్చినటువంటి పనికి, నీ సంఘ కాపరి నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞకి కొన్నిసార్లు మన జీవితంలో మనము ఈ యొక్క చేప లాంటి సత్వరమైనటువంటి విధేయతని చూపించలేనటువంటి క్రైస్తవులంగా ఉంటూ ఉన్నాము. అది ఎంతో బాధాకరమో. సాగదీస్తూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ, నన్ను కాదేమో అనుకుంటూ, ఇంకెవరో చేస్తారని అనుకుంటూ, ఇలా అనేకమైనటువంటి కుంటి సాకులు చెప్పేటువంటి క్రైస్తవులంగా కొన్నిసార్లు ఉంటూ ఉన్నాము. బహుశా నీవు కూడా అటువంటి కుంటి సాకులు చెప్తూ దేవుని దగ్గర తప్పించుకుంటూ తిరుగుతున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆ యొక్క చేప ఇమ్మీడియట్ రెస్పాన్స్ చూపించిందో, ఇమ్మీడియట్ విధేయత దేవునికి చూపించిందో, దేవుడు నిన్ను నన్ను అటువంటి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక, విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.